ఇటీవల మార్క్ జుకర్బర్గ్ మెటాలో తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఓనర్ అయినటువంటి మార్క్ జుకర్బర్గ్ తన ప్లాట్ఫామ్లో కీలకమైన మార్పులు ప్రవేశపెడుతున్నాడు. ఇప్పటి వరకు మెటా ప్లాట్ఫామ్లో ఉన్న ఫ్యాక్ట్ చెకర్స్ను తొలగించేస్తున్నాడు. అసలు ఏంటి ఫ్యాక్ట్ చెకర్స్, ఎందుకు ఇవి వచ్చాయి, ఇప్పుడే ఎందుకు తొలగిస్తున్నాడు అనే ప్రశ్నలు ఆటోమేటిక్గా మన ముందుకు వస్తాయి. సో ఫేస్బుక్ మాత్రమే కాదు, ట్విట్టర్, యూట్యూబ్, ఈ అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక పెద్ద ఛాలెంజ్. ఎవరో ఏదో పోస్ట్ పెడతారు, అది కరెక్టా కాదా తెలియదు. అనేక దేశాల్లో ప్రభుత్వాలు అడిగేది అంటే మీకేం బాధ్యత ఉండదా? ఈ బిగ్ టెక్ ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చెప్పేది కోట్లాది మంది మా ప్లాట్ఫామ్లు వాడతారు, వాళ్ళు పెట్టే ప్రతి పోస్టు మేము చూడగలమా, మేము ఎలా దాన్ని ఆపగలమని. సమాజం చేస్తున్న ప్రశ్న, ఈ ప్లాట్ఫామ్ల ద్వారా ఫేక్ ఇన్ఫర్మేషన్, బోగస్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఇది సమాజంలో అనవసరపు అశాంతిని, విభజనల్ని, విచ్ఛిన్నకర పోకడల్ని క్రియేట్ చేస్తుంది అని. సో ఈ డిబేట్ నడుస్తున్న సమయంలోనే 2016లో మెటా ఫ్యాక్ట్ చెకర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటి ఫ్యాక్ట్ చెకర్స్ అంటే, ఫేస్బుక్లో మనం ఏదైనా పోస్ట్ పెడితే అది గనక ఫేక్ అనే అనుమానం వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను ఉపయోగించి కొన్ని పారామీటర్స్ ఆధారంగా అనుమానించే అవకాశం ఉంటుంది. ఒకసారి అలా అనుమానం వస్తే దాన్ని ఫ్యాక్ట్ చెకర్స్కి రెఫర్ చేస్తారు. అది ఫేస్బుక్లో భాగం కాదు, వాళ్ళు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్. వారు ఒక్కసారి తమ ఫీడ్బ్యాక్ ఇచ్చాక, అంటే ఈ పోస్ట్ రైట్, రాంగ్ అని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చాక మెటా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ పోస్ట్ డిలీట్ చేయడమా, లేదా ఆ పోస్టును అలాగే లోడ్ చేసి దిస్ లుక్స్ లైక్ ఎ ఫేక్ ఇన్ఫర్మేషన్ అని ఒక ట్యాగ్ ఇస్తుంది. సో అప్పుడు వ్యూవర్కు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, పొగ తాగడం శరీరానికి హానికరం అనే స్టాట్యుటరీ వార్నింగ్ చూపినట్లు. అలా అయినాక కూడా నువ్వు పొగ తాగుతుంది నీ బాధ. అలాగే మేమైతే చెప్తున్నాం ఇది ఫేక్ అయితే అయి ఉండవచ్చు అని. మీరు కాస్త జాగ్రత్త పడండి, చదివేటప్పుడు, చూసేటప్పుడు, దాన్ని నమ్మేటప్పుడు అనే ఇండికేషన్ ఇస్తామని. ఇలా 2016లో మెటా ఈ పద్ధతిని అనుసరించింది. అంటే చాలా ఆరోపణలు వచ్చాయి, ఎవరు ఏది పడితే అది ఈ ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేసుకుంటున్నారు అని. సో ఆ తర్వాత మీకు ఇప్పుడు సడన్గా మార్క్ జుకర్బర్గ్ ప్రకటించాడు, నేను ఫ్రీ స్పీచ్కు కట్టుబడి ఉన్నాను, నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొదలుపెట్టిందే భావ ప్రకటన స్వేచ్ఛ కోసం, ఫ్రీ ఎక్స్ప్రెషన్ కోసం. ఈ ఫ్యాక్ట్ చెకర్స్ విశ్వాసాన్ని కల్పించడం కన్నా ఉన్న విశ్వాసాన్ని లేకుండా చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ట్రస్ట్, దే క్రియేటెడ్ మోర్ మిస్ట్రస్ట్, డిస్ట్రాయిడ్ ట్రస్ట్ అని మార్క్ జుకర్బర్గ్ వ్యాఖ్యానం. సో ఫ్యాక్ట్ చెకర్స్ వల్ల నష్టం ఎక్కువ జరిగింది అని. ఒక 1% తప్పైనా, అంటే ఫ్యాక్ట్ చెకర్స్ కూడా రైట్ కావాలని రూల్ లేదు, ఒక 1% కేసుల్లో తప్పుగా ఫ్లాగ్ చేసిన ఇది ఫేక్ అయి ఉండవచ్చు అని, అది కొన్ని లక్షల మంది భావ ప్రకటన దెబ్బతీస్తుంది కదా. సో అందువల్ల మేము ఇది టూ మచ్ సెన్సార్షిప్ అయిపోయింది, టూ కాంప్లెక్స్ అయిపోయింది. అందువల్ల ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు మేము అడ్డు తగలదలుచుకోలేదు. మరి అలాంటప్పుడు ఏదైనా పోస్ట్ అవుతుంది కదా అంటే దానికి కమ్యూనిటీ చూసుకోవాలి అనేది పెట్టారు. ఇప్పుడు ఇలాన్ మస్క్ ట్విట్టర్ను టేక్ ఓవర్ చేసి ఎక్స్గా మార్చినాక కూడా ఇదే పద్ధతి. కమ్యూనిటీ నోట్స్ అంటే ఏంటి, ప్రజలే, చూసేవారే, దాన్ని ఉపయోగించేవారే నిర్ణయించుకోవాలి, ఇది ఫేకా కాదా వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. సో నీకు కావాల్సింది నువ్వు చూడు, లేకపోతే చూడకు అని కమ్యూనిటీకి వదిలేస్తామని. కమ్యూనిటీకి వదిలేస్తే ఏం జరుగుతుంది, మాబ్ సైకాలజీ, ఆర్గనైజ్డ్ పొలిటికల్ గ్రూప్స్ ఉంటాయి. నేను నిజం చెప్పిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆ అధికార పార్టీకి చెందిన ఒక 1000 మందో 10,000 మందో ఫ్లాగ్ చేశారనుకోండి ఫేక్ 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 అని, అప్పుడు మెటా ప్లాట్ఫామ్ దీన్ని ఫేక్ అని నిర్ణయించి డిలీట్ చేస్తుందా? అందువల్ల మాబ్కు వదిలేస్తే క్రిటికల్ కంటెంటు మాబే సెన్సార్ చేస్తుంది. నాన్ స్టేట్
యాక్టర్స్ అంటే రాజ్యేతర శక్తులు కంపెనీకి మెటా ప్లాట్ఫామ్ పైన క్రిటికల్ ఒపీనియన్ రాకుండా చేసే ప్రమాదం ఉంది. అందువల్ల రకరకాల శక్తులు కావాలని క్రిటికల్ కంటెంట్ను ఆపే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఈ మాబ్ ఎలా కరెక్ట్ అవుతుంది? ఫ్యాక్ట్ చెక్కర్స్ మిస్టేక్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్కర్స్ 1% పోస్టుల విషయంలో ఫేక్ అని పొరపాటున చెప్పినా అది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ దెబ్బతీస్తుంది అంటున్న మార్క్ జుకర్బర్గ్ ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెక్కర్స్ కన్నా అంటే ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ ఇది రైటా రాంగా అని చెప్పగలిగే వారి కన్నా కూడా మాబ్ నిర్ణయిస్తుందా? అందువల్ల మన సమాజంలో సోషల్గా పొలిటికల్గా పోలరైజ్ అయి ఉన్న సమాజంలో ఏది రైటు ఏది రాంగో అనేది మనం చెప్పిన దాన్ని పోస్ట్ చేసిందని ఫ్యాక్ట్తో సంబంధం లేదు. నువ్వు విచ్ సైడ్ ఆఫ్ ద ఫెన్స్ యు ఆర్, నీవు ఎటువైపు ఉన్నావు రాజకీయంగా, నువ్వు ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నావు, నువ్వు ఏ కులం వాడివి, ఏ మతం వాడివి, వీటి ఆధారంగా ఒపీనియన్ ఫామ్ అవుతున్నాయి తప్ప అది ఫ్యాక్టా కాదని ఎవడు పట్టించుకుంటున్నాడు? సో అలా మాబ్కి నువ్వు వదిలేస్తే అది మరింత సెన్సార్షిప్కు దారి తీస్తుంది కదా అనేది ఒక పెద్ద ప్రశ్న. దానికి మార్క్ జుకర్బర్గ్ వాదన ఏంటంటే, మేము ఇప్పటిదాకా ఫ్యాక్ట్ చెక్కర్స్ పెట్టుకుంటే దానివల్ల ఎక్కువ నష్టం జరిగింది అంటాడు. మరి ఎక్కువ నష్టం జరిగితే ఇప్పుడు కొత్తగా కమ్యూనిటీకి వదిలేస్తే మరి తక్కువ నష్టం జరుగుతుందా? ఈ ప్రశ్నకు జుకర్బర్గ్ కూడా సమాధానం లేదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు వస్తుంది, మార్క్ జుకర్బర్గ్ ఇప్పుడు ఈ మార్పు ఎందుకు తెస్తున్నాడు? దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్. ట్రంప్ ప్రెసిడెంట్గా 10 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఇది వస్తుంది. ట్రంప్ ఇది బిగ్ వోటరీ ఆఫ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ట్రంప్ ఈవెన్ ట్విట్టర్కు ట్రంప్కు మధ్య వారు కూడా అదే. ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా లేని అబద్ధాలన్నీ చెప్తుంటే ట్విట్టర్ ఒక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ను ఉపయోగించుకొని అబద్ధాలు చెప్పి విద్వేషాలు రగిలించకూడదు అని ట్రంప్ను బ్యాన్ చేశారు కూడా. ఇలాన్ మస్క్ మళ్ళీ కొన్న తర్వాత ట్రంప్కు అదొక వేదికై ప్రచారంగా మారింది. ఇలాన్ మస్క్ వాళ్ళు కూడా ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ చెప్పేవాదని ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ప్రజలే నిర్ణయించుకుంటారు, చూసేవాడే నిర్ణయించుకుంటాడు, అది మంచా చెడా అని మనమెవరం సెన్సార్ చేయడానికి మేము ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం, ఎవరు ఏమైనా మాట్లాడుకోవచ్చు అని. దానివల్ల జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు ట్విట్టర్ వేదిక ఎక్స్ వేదికగా ఇటీవల ఎన్నికల సమయంలో కూడా భయంకరమైన పొలిటికల్గా సోషల్గా పోలరైజ్ సర్చార్జ్ డిబేట్ నడిచింది. సో దీనికి పోటీగా కూడా కొత్త ప్లాట్ఫామ్స్ ఇప్పుడు వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు ఎక్స్ లాగా మార్క్ జుకర్బర్గ్ కూడా ఎవడు పడితే వాడు స్వేచ్ఛ పేరిట వికృతమైన విశృంఖలమైన పోస్టులు పెట్టే ప్రమాదం ఒకటి ఉంటుంది. రెండవది క్రిటికల్ ఒపీనియన్స్ను మాబ్లు కంట్రోల్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అందులో ట్రంప్కు మార్క్ జుకర్బర్గ్కు మధ్య ఉన్న రిలేషన్ అంత సవ్యంగా లేదు. 2016-20 మధ్యకాలంలో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మార్క్ జుకర్బర్గ్ ట్రంప్ను వ్యతిరేకించాడు. 2021లో మెటా ప్లాట్ఫామ్ అన్నింటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ను బ్యాన్ కూడా చేశాడు. అందువల్ల అలాంటి మార్క్ జుకర్బర్గ్ ఇప్పుడు ట్రంప్ వస్తున్నాడని తెలిసి ట్రంప్ కోరుకున్నట్లుగా ట్రంప్ అండ్ మస్క్లు ఆశించే రీతిలో తన మెటా ప్లాట్ఫామ్ను ఎందుకు మారుస్తున్నాడు అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అంటే చాలా క్లియర్గా ట్రంప్ ఆదేశిస్తున్నాడు, మీకు జుకర్బర్గ్ పాటిస్తున్నాడు. ముందు ఫస్ట్ టర్మ్లో ట్రంప్ను వ్యతిరేకించిన మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ కావడంతోనే ఆయన లగ్జరీ రిసార్ట్ ఉంటుంది, మరేలాగా రిసార్ట్, అక్కడికి వెళ్ళి ట్రంప్తో భోజనం చేసి వచ్చాడు. సో ట్రంప్తో అలాగే $1 మిలియన్ ట్రంప్ ఇనాగరల్ ఫండ్కి కూడా డొనేట్ చేశాడు. ట్రంప్ కూడా మార్క్ జుకర్బర్గ్ను మెచ్చుకున్నాడు. ఐ థింక్ దే హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే, చాలా దూరం ప్రయాణం చేశారు. ఇది ఇప్పుడు అతన్ని చూస్తే చాలా మంచిగా కనబడుతున్నాడు అని కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు. అంటే చాలా క్లియర్గా నేను చెప్పినట్టు వింటున్నాడు అని డొనాల్డ్ ట్రంప్ సందేశం ఇచ్చాడు. ఎవరైనా అనొచ్చు, సార్ మార్క్ జుకర్బర్గ్ దేశాన్ని ధరించడానికి ఏమీ మెటా పెట్టలేదు, ఆయన వ్యాపారంలో భాగంగా మెటా పెట్టాడు. ప్రభుత్వాలతో పెట్టుకుంటే అధినేతలతో పెట్టుకుంటే అందులో ట్రంప్ లాంటి పర్సన్తో పెట్టుకుంటే ఆయన వ్యాపారం చెడిపోతుంది కదా సార్, అందుకే ఆయన వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు అని మీరు అనొచ్చు. కానీ అక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. మార్క్ జుకర్బర్గ్ వ్యాపారం సబ్బుల వ్యాపారం కాదు.
మీడియా వ్యాపారం అంటే టూత్పేస్ట్లు, కాస్మెటిక్స్ వ్యాపారం కాదు, మీడియా వ్యాపారం. అది సోషల్ మీడియా అయినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా కోట్లాది మంది ప్రజలతో సంబంధించింది. ఇప్పుడు ఉదాహరణకు ఫేస్బుక్లో 210 కోట్ల మంది వాడుతున్నారు. ఫేస్బుక్లో యాక్టివ్ యూజర్స్ వరల్డ్ వైడ్గా 210 crores. ఇన్స్టాగ్రామ్ 50 కోట్ల మంది వాడుతున్నారు. 500 million పీపుల్ వాడుతున్నారు. అంటే 500 million అంటే 50 కోట్లు. సో మీకు అలాగే వాట్సాప్ 60 మిలియన్లు అంటే 600 మిలియన్ అంటే 60 కోట్ల మంది వాడుతున్నారు. సో మొత్తం కలిపితే 210 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, 320 కోట్లు. అయితే అలా లెక్కేయలేం, ఎందుకంటే ఇందులో ఓవర్లాపింగ్ కూడా ఉంటుంది. కొందరికి ముగ్గురు కూడా ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, 100 కోట్ల మంది వాడుతున్నారే. అంటే ట్రంప్ ఇప్పుడు ఈ మార్క్ జకర్బర్గ్ తీసుకొచ్చిన మార్పులు కేవలం ఆయన వ్యాపారానికి మాత్రమే సంబంధించింది కాదు. 100 కోట్ల మంది పెట్టే పోస్టులు, వారి భావ ప్రకటన, సమాజం పైన వాటి ప్రభావము, సమాజంలో అవి సృష్టించే విధ్వంసము, విచ్ఛిన్నకర పోకడలు, విద్వేషపూరిత వాతావరణం, ఇవన్నీ కూడా క్రైటీరియా. బట్ ఏదైనా ట్రంప్ ఆదేశించాడు, మార్క్ జకర్బర్గ్ పాటిస్తున్నాడు.